హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మధ్యయుగ చరిత్రలోని సెకండ్ టాపిక్ ఢిల్లీ సుల్తానులు. దీని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 80 పైగా ఉన్నాయి బిట్స్ చెప్పబోతున్నాను. అలాగే భారతీయ సమాజంలోని టాపిక్ వైజ్గా బిట్స్, అట్లాగే మోడల్ పేపర్స్, హిస్టరీ, జియోగ్రఫీలో టాపిక్ వైజ్గా బిట్స్ అన్నీ కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియోస్ వస్తాయి, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీని పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో క్వశ్చన్స్ ఆర్డర్స్ డిఫరెంట్గా వచ్చాయి, బట్ అన్ని క్వశ్చన్స్ ఇందులో కవర్ అవుతాయి. ఆర్డర్ ఒకటి మారింది. ఫస్ట్ క్వశ్చన్, కింది వాణిని జతపరచండి. ఆప్షన్ 1 మాల్వా హరనందుడు, చిత్తోర్ రతన్ సింగ్, వరంగల్ ప్రతాపరుద్రం దేవుడు, దేవగిరి రామచంద్రుడు, రణతంబోర్ హంవీర దేవుడు. ఇవి కరెక్ట్ ఆప్షన్. పక్షవాతంతో రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు కూడా సుల్తాన్గా ఎవరు వ్యవహరించారు? ఆప్షన్ 2 కైకుబాద్. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో సైన్యానికి సర్వసైన్య అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 2 అరీజ్ ఈ మమాలిక్. జకత్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాలను ఏ శాఖ ప్రత్యేక కోశాగారంలో భద్రపరిచేవారు? ఆప్షన్ 4 దివాన్ ఈ రిసాలత్. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం ముస్లిం సామ్రాజ్యం కాదని లౌకిక సిద్ధాంతాల మీద, ప్రాపంచిక విషయాల మీద ఆధారపడ్డ జిహాందారీ అని అభిప్రాయపడ్డ చరిత్రకారుడు ఎవరు? ఆప్షన్ 2 బరానీ. సైనికులకు కూడా చిన్న ఇక్తాలను ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 3 బాల్బన్. రాగదర్పణం అనే భారత శాస్త్రీయ సంగీత గ్రంథాన్ని పర్షియా భాషలోకి అనువదింపచేసిన సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 2 ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి ఏ సంవత్సరంలో మార్చాడు? ఆప్షన్ 1 క్రీస్తు శకం 1326వ సంవత్సరంలో. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీని దర్శించిన ఇబన్ బటూటా ఏ దేశస్థుడు? ఆప్షన్ 4 మొరాకో. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ 1 ఖిజీర్ ఖాన్. సయ్యద్ వంశీయులలో ప్రథమంగా షా బిరుదు ధరించిన సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 3 అలావుద్దీన్ ఆలం షా. సయ్యద్ వంశీయుల్లో చివరి పాలకుడైన అలావుద్దీన్ ఆలం షా రాజకీయాల నుంచి విరమించుకొని ఎక్కడ స్థిరపడ్డాడు? ఆప్షన్ 1 బదౌన్. ఢిల్లీలో లోడీ వంశ స్థాపన ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 4 క్రీస్తు శకం 1451. సికందర్ లోడీ ఆగ్రా పట్టణంను ఎప్పుడు నిర్మించాడు? ఆప్షన్ 3 క్రీస్తు శకం 1504లో నిర్మించాడు. ఇబ్రహీం లోడీ పానిపట్లో ఎప్పుడు జరిగిన యుద్ధంలో మరణించాడు? ఆప్షన్ 3 క్రీస్తు శకం 1526. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో రాచభూములను ఏమని పేర్కొనేవారు? ఆప్షన్ 3 ఖలీసా. బాబర్ను భారత్పైకి దండయాత్ర చేయాల్సిందిగా ఆహ్వానించిన లోడీ కులీనుడు ఎవరు? ఆప్షన్ 1 దౌలత్ ఖాన్ లోడీ. ఇబ్రహీం లోడీకి వ్యతిరేకంగా పనిచేసిన దౌలత్ ఖాన్ లోడీ ఏ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు? ఆప్షన్ 4 పంజాబ్ ప్రాంతానికి. సుల్తాన్ల కాలంలో హిందువులు చెల్లించిన భూమి శిస్తు ఏది? ఆప్షన్ 4 ఉషార్. అదై దిన్ కా జోంప్రా అంటే ఏమిటి? ఆప్షన్ 2 లాహోర్లో ఇల్టుట్మిష్ నిర్మించిన మసీదు. నెక్స్ట్ క్వశ్చన్, అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 2 సైనికులకు ఇచ్చే వేతనాలతో వారు సంతోషంగా ఉండేలా చూడటం.
కుతుబ్ మీనార్ ప్రవేశ ద్వారమైన అలై దర్వాజను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ 2. అలావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు ఏమిటి? అలీ గుర్షాస్. ఆప్షన్ 2. రెండవ అలెగ్జాండర్గా పేరు పొందిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ 2. సైన్యంలో దాక్ మస్తర్ పద్ధతులను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 2. అలావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తానుల్లోనే ప్రథమంగా సైనికులకు జీతాలను ఇచ్చిన సుల్తాన్ ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. క్రీస్తు శకం 1310లో అలావుద్దీన్ సైన్యాలు ఓడించిన దక్షిణ భారత పాలకుడెవరు? ఆప్షన్ 1. రెండవ ప్రతాపరుద్రుడు. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ 2. జలాలుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో ఢిల్లీ కొత్వాల్ ఎవరు? ఆప్షన్ 4. మాలిక్ ఫక్రుద్దీన్. తిరుగుబాటుదారులకు సహాయం చేసినందుకు ఏ ముస్లిం సన్యాసికి జలాలుద్దీన్ ఖిల్జీ మరణశిక్షను విధించారు? ఆప్షన్ 3. సిద్ది మౌలా. ఢిల్లీ సుల్తానుల్లో ఏ సుల్తాను ఉపాధి సంస్థ, విరాళాల సంస్థ, ఉచిత వైద్యశాలను స్థాపించాడు? ఫిరోజ్ షా తుగ్లక్. ఆప్షన్ 1. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించిన ప్రభుత్వ అధికారి ఎవరు? దివాన్ ఈ ఇన్షా. దక్షిణ భారతదేశం ఎవరి పాలనా కాలంలో పూర్తిగా ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలోకి వచ్చింది? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. చివరి తుగ్లక్ పాలకుడు నసీరుద్దీన్ మహమ్మద్ తర్వాత ఎవరు ఢిల్లీ సింహాసనం అధిష్ఠించారు? ఆప్షన్ 1. దౌలత్ ఖాన్ లోడి. రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 3. మహమ్మద్ బిన్ తుగ్లక్. కరువు సమయాలలో ప్రజలకు సహాయం అందించడానికి కరువు సూత్రాలను తయారు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఖగోళ, గణిత, వైద్య రంగాలలో పరిజ్ఞానం గల ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 3. మహమ్మద్ బిన్ తుగ్లక్. వివేకవంతుడైన అజ్ఞానిగా పేరు పొందిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. తైమూర్ దండయాత్ర సమయంలో ఢిల్లీని పరిపాలిస్తున్న తుగ్లక్ వంశీయుడెవరు? ఆప్షన్ 1. నసీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. బ్రాహ్మణులపై కూడా జిజియా పన్ను విధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. తైమూర్ దండయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 3. సంపదను దోచుకోవటం. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ ముస్లిం సన్యాసి పట్ల గౌరవాన్ని ప్రకటించాడు? ఆప్షన్ 3. నిజాముద్దీన్ ఔలియా. తుగ్లక్ వంశాన్ని ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 1320. ఆప్షన్ 2. వ్యవసాయ అభివృద్ధి కోసం మహమ్మద్ బిన్ తుగ్లక్ స్థాపించిన ప్రభుత్వ శాఖ ఏది? దివాన్ ఈ కోహి. భారతదేశంలో ముస్లిం అధికారాన్ని స్థాపించిన యుద్ధం ఏది? ఆప్షన్ 4. రెండవ తరైన్ యుద్ధం. తూర్పు భారతదేశంలో సేన వంశీయులను ఓడించి ముస్లిం అధికారాన్ని స్థాపించిన మహమ్మద్ గోరీ సైన్యాధిపతి ఎవరు? బఖ్తియార్ ఖిల్జీ. ఆప్షన్ 4. మహమ్మద్ గజనీ భారత దాడుల వెనుకనున్న ఆంతర్యం ఏమిటి? భారతదేశ సంపదను దోచుకోవటం. ఆప్షన్ 1. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో ప్రాథమిక పరిపాలనా విభాగం ఏది? ఆప్షన్ 3. గ్రామం. సుల్తాన్ల యుగంలోని రాయిలు, రాణాలు ఎవరు? సుల్తాన్ను వ్యతిరేకించిన స్థానిక ప్రభువులు. ఆప్షన్ 3. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో సదర్ ఉస్ సుదూర్ నిర్వర్తించిన బాధ్యతలు ఏమిటి? మత సంపదల పర్యవేక్షణ. ఆప్షన్ 3. విగ్రహారాధకులు జిజియా పన్ను చెల్లించే షరతుపై ముస్లిం ప్రపంచంలో జిమ్మిలుగా నివసించవచ్చని అంగీకరించిన ముస్లిం సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1. హనాఫీ. కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ఢిల్లీ సింహాసనాన్ని ఎప్పుడు అధిష్ఠించాడు? ఆప్షన్ 2. క్రీస్తు శకం 1206. లాల్ బక్ష్ అనే బిరుదు ఎవరు పొందారు?
ఐబక్. ఆప్షన్ 1. ఎవరి పరిపాలన సమయంలో చిహల్గని ప్రాముఖ్యంలోకి వచ్చింది? ఇల్తుట్మిష్. ఆప్షన్ 3. మంగోలుల దండయాత్రను ప్రథమంగా ఏ ఢిల్లీ సుల్తాన్ ఎదుర్కొన్నాడు? ఇల్తుట్మిష్. ఆప్షన్ 2. సంపూర్ణ సార్వభౌమత్వంలో ఢిల్లీని పాలించిన సుల్తాన్ ఎవరు? ఇల్తుట్మిష్. ఆప్షన్ 3. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో షియాలు సున్నీల మధ్య ఘర్షణలు ఈ కింద ఎవరి పరిపాలన కాలంలో జరిగాయి? రజియా సుల్తానా. ఆప్షన్ 1. సైనిక సంస్కరణల్లో భాగంగా సైనిక కార్యాలయం దివాన్-ఇ-అలీను సృష్టించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఘియాజుద్దీన్ బాల్బన్. ఆప్షన్ 2. కువ్వత్ ఉల్ ఇస్లాం, అదై దీన్కా జెంప్రా మసీదులను నిర్మించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఆప్షన్ 3. తారిక్-ఇ-ఫక్రుద్దీన్ ముబారక్ షాహీ రచయిత ఫక్రుద్దీన్ ఏ ఢిల్లీ సుల్తాన్ ఆస్థానంలో ఉన్నాడు? బాల్బన్ ఆస్థానంలో. ఆప్షన్ 4. కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఆప్షన్ 2. కుతుబుద్దీన్ ఐబక్ మరణానంతరం బెంగాల్లో స్వాతంత్రం ప్రకటించిన గవర్నర్ ఎవరు? ఆప్షన్ 3. అలీ మర్దా. రజియా సుల్తానా పరిపాలనా సమయంలో బాల్బన్ ఏ కార్యాలయ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించాడు? అమీర్-ఇ-షికార్. ఆప్షన్ 3. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో పర్షియా సంవత్సరాది నౌరోజ్ పండుగను జరుపు సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 3. బాల్బన్. అలావుద్దీన్ దండయాత్ర చేస్తున్నప్పుడు రణతంబోర్ రాజ్యంను పరిపాలిస్తుంది ఎవరు? రాజా హంవీరా దేవుడు. ఆప్షన్ 4. దేవగిరి పాలకుడైన యాదవరాజు రామచంద్రదేవుడిని ఓడించిన అలావుద్దీన్ సేనాని ఎవరు? ఆప్షన్ 3. మాలిక్ కఫూర్. రైతులతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకున్న సుల్తాన్ ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ 4. కింది వాటిని జతపరచండి. కవులు వాళ్ళ రచనలు. ఆల్-బెరూని కితాబ్ ఉల్ హింద్, జియా-ఉద్దీన్ బరౌని, తారిక్-ఇ-ఫిరోజ్ షాహీ, సి. మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్, తబాకత్-ఇ-నాసిరీ, అమీర్ ఖస్రూ తగ్లక్-నామా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ గజనీ భారతదేశంపై 17 సార్లు దండయాత్రలు చేశాడని కింది వారిలో ఎవరు తెలిపారు? సర్ హెన్రీ ఇలియట్. ఆప్షన్ 2. ఇల్తుట్మిష్ కాలంలో టంకా అనేది ఆప్షన్ 1 వెండి నాణెం. సమాధుల పితామహుడు అని ఏ ఢిల్లీ సుల్తాన్ను పిలుస్తారు? ఆప్షన్ 4 ఇల్తుట్మిష్. పోలో ఆట ఆడుతూ గుర్రం మీద నుంచి పడి మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఆప్షన్ 3. కింది అంశాలను పరిశీలించండి. బాల్బన్ నౌరోజ్ అనే పర్షియన్ పండుగను ప్రవేశపెట్టాడు. బాల్బన్ రాజరికం దైవదత్తం అన్నాడు. బాల్బన్ చిహల్గని అనే వ్యవస్థను నిర్మూలించాడు. బాల్బన్ సుల్తాన్ పాదాలను ముద్దు పెట్టుకోవడాన్ని ప్రవేశపెట్టాడు. పైన పేర్కొన్న అంశాలలో బాల్బన్కు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 4 ABC మరియు D 4 కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్. దగ్గులు అనే దారి దోపిడీ దొంగలను ఢిల్లీ నుంచి తరిమివేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 4 జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ క్రింద ఇవ్వబడిన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పన్నుల వ్యవస్థకు సంబంధించి అంశాలను జాబితా 1ను జాబితా 2తో సరిగ్గా జతపరచండి. కరజ్. ఫస్ట్ ఏ. కరజ్ ముస్లిమేతర రైతులపై పన్ను. 4 ఉషర్ ముస్లిం రైతులపై పన్ను. జిజియా అనేది ముస్లిమేతరులపై మత పన్ను. జకత్ అనేది ముస్లింలపై మత పన్ను. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆప్షన్. క్రింద పేర్కొన్న నాణెములు ఢిల్లీ సుల్తాన్ల కాలానికి సంబంధించినవి. వాటిని సరిగ్గా జతపరచండి. మొహర్ అనేది బంగారు నాణెం. 2 బి
టంకా అనేది వెండి నాణెం, సి జిటాల్ అనేది రాగి నాణెం, డి బిరంజ్ అనేది ఇత్తడి నాణెం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ బిన్ తుగ్లక్ను నాణేల ముద్రణ యువరాజు అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? ఆప్షన్ 3 ఎడ్వర్డ్ థామస్. ఇస్లామిక్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మహమ్మద్ గజనీకి సుల్తాన్ బిరుదు ప్రదానం చేసిన ఖలీఫా ఎవరు? ఆప్షన్ 2 అల్ ఖైమ్. మహమ్మద్ గజనీ ఎవరిని ఓడించిన అనంతరం పెషావర్, పంజాబ్లను ఆక్రమించాడు? ఆప్షన్ 1 హిందూ షాహీలు. మహమ్మద్ గజనీ భారత్పై ప్రథమంగా ఎప్పుడు దాడి చేశాడు? క్రీస్తు శకం 1000వ సంవత్సరం. ఆప్షన్ 1. ఢిల్లీ సుల్తానుల్లో సింహాసనాన్ని అధిష్ఠించిన వంశాలను వరుసగా క్రమంలో తెలపండి. ఫస్ట్ బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, నెక్స్ట్ సయ్యద్ వంశం, తర్వాత లోడీ వంశం. ఆప్షన్ 2. మహమ్మద్ ఘోరీ ఏ భారతీయ రాజు చేతిలో ఓడిపోయాడు? ఆప్షన్ 2 గుజరాత్ పాలకుడు 2వ మూలరాజు చేతిలో ఓడిపోయాడు. ఇవి ఢిల్లీ సుల్తాన్లో మీద టాపిక్ మీద క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ దీని మీద ఇంకొంచెం డీప్గా సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ షార్ట్స్ రూపంలో పెడతాను. టైం తక్కువగా ఉంది కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.